యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్ని అనుభవాలు కలుగుతాయో ఇదొక్క మాట చాలు, ఇదొక్క రెఫరెన్స్ చాలు. మీరు ఇందాక చదివినప్పుడు గమనించారు లేదో, అక్కడ నేను 7 అనుభవాలు గుర్తించాను. జస్ట్ దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనకు తోడుగా నడిస్తే, దేవుడు మనకు తోడుగా నిలిస్తే మన జీవితాలు కలిగే అనుభవాలు అదే వచనంలో 7 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఉపేక్షింపక, అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టక. రెండవది ఏర్పరచుకున్నాడు. మూడవది మనలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు. నాలుగవదిగా దిగులును తొలగిస్తాడు. ఐదవది మనల్ని బలపరుస్తాడు. తర్వాత సహాయం చేస్తాడు. తర్వాత ఆదుకుంటాడు. దేవుడు తోడే ఉండడం ద్వారా ఈ 7 అనుభవాలు మనకు కలుగుతాయి. ప్రియమైన వాళ్ళారా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మన పితరులకి తోడైన సందర్భాలను నేను వివరిస్తాను. పౌలు గారికి దేవుడు తోడుగా ఉండి, భయపడకు, నువ్వు ధైర్యంగా మాట్లాడు, ఎవడు కూడా నీ మీదికి రాడు అనే మాట అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడి ఉంటుంది. పౌలు గారు సువార్తకు బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలలో దేవుని పరిచర్యలు కొనసాగించబడుతూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరచాలని దేవుని మాటలను భయపడకుండా, అధైర్యపడకుండా ధైర్యముగా బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడేవారు, ఆయన దూషించేవారు. కానీ పౌలు గారిలో ఉన్నటువంటి కొంత భయాన్ని దేవుడు చూసి ఈ మాట అంటారు. అపోస్తుల కార్యములు 18:9. రాత్రి వేళ దర్శనమందు మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. మన పితరునటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు సువార్త చేసే దినాలలో కూడా పౌలు గారికి దేవుడు తోడై ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండంలో కూడా యాకోబుతో అంటారు, నేను నీకు తోడై ఉన్నాను, ఎన్నిన ఎడారిలో అరణ్య మార్గములో నిన్ను స్నేహించిన వాడు నేనే, నిన్ను కనుగొన్నవాడును, నిన్ను ఆవరించిన వాడును, నా కనుపాపలు నిన్ను కాపాడాను, నేను నీకు తోడై ఉన్నాననే మాట 31:8 రాయబడుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుడు మన పితరులకు తోడై ఉన్నాడు. సృష్టి ప్రారంభంలో ఆదాము మొదలుకొని పౌలు వరకు దేవుడు మన పితరులందరికీ తోడుగా ఉన్నాడు. ఈనాడు మనకు కూడా తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు దేవుడినై ఉన్నానని మనతో మాట ఇస్తున్నాడు. దేవుడు ఎంతవరకు తోడుగా ఉంటాడు? ఆదాము మొదలుకొని పౌలు వరకు తోడుగా ఉన్నాడు. ఈనాడు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. మనతో మాత్రమే కాదు, కానీ యుగ సమాప్తి వరకు ఆయన తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాడు. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వాక్యం రాయబడుతుంది. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నానటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు, అబ్రహాము మొదలుకొని ఇస్సాకు యాకోబు వరకు, ఇస్సాకు యాకోబు మొదలుకొని నూతన నిబంధన కాలంలో ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు, అపోస్తులుగా పిలువబడుతున్న సేవకులందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నారు. ఈనాడు నూతన నిబంధన కాలంలో జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తూ మాట ఇస్తున్నారు. ఎంతవరకు ఆయన తోడుగా ఉంటారు అంటే మత్తయి సువార్త 8:20, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాళ్ళతో చెప్పాడు. దేవుడు ఎంతవరకు మనకు తోడుగా ఉంటాడు?
సమాప్తి అయ్యే వరకు మనం ఉంటామో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంతవరకు తోడుగా ఉంటాడంటే ఆదాము మొదలుకొని మన వరకు మాత్రమే కాదు, యుగ సమాప్తి వరకు ఆయన మనకు సదాకాలము తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూలవాక్యాన్ని గమనిస్తే, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము నేను నీకు దేవుడినై ఉన్నాను. ఒక మనిషిలో భయం ఎందుకు కలుగుతుంది? ఒక మనిషి భయపడడం ద్వారానే దేవుడు నేను తోడై ఉన్నాను, భయపడకు అని సెలవిస్తున్నాడు. ఒక మనిషిలో భయం ఎందుకు కలుగుతుంది అంటే, ఒక మనిషి చేసే పాపాన్ని బట్టి భయం కలుగుతుంది. రెండవదిగా, ఒక మనిషి తన బలాన్ని ఆధారం చేసుకుని జీవించడం ద్వారా భయం కలుగుతుంది. మూడవది, ఒక మనిషిలో భక్తి లేకపోవడం ద్వారా భయం కలుగుతుంది. ఈ మూడు అనుభవాలైనటువంటి మనిషి భయముతో వణుకుతో జీవిస్తూ ఉంటారు. ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను. నీ బలాన్ని మీద నువ్వు ఆధారం చేసుకోకుండా నా మీద ఆధారం కలిగి జీవిస్తే నేను నీకు తోడుగా ఉంటాను. మూడవదిగా, నీలో భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తే నేను నీకు తోడుగా ఉంటాను. ఒక మనిషికి భయం కలగడం గల కారణం ఏంటంటే, పాపాన్ని బట్టి, తన బలాన్ని ఆధారం చేసుకోవడాన్ని బట్టి. మూడవది, తనలో భక్తి లేకపోవడాన్ని బట్టి భయం కలుగుతుంది. కనుక దేవుడు అంటారు, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము నేను నీకు దేవుడే ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ అనుభవాల నుండి మనం తప్పిస్తాడు, ఏ అనుభవాలు దేవుడు మన జీవితాలు కలుగు చేస్తాడు అన్నది ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుతాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వాక్యం 10వ వాక్యం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ వ్యక్తి జీవితాల్లో కలిగే అనుభవాలు ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అతనికి కలిగినటువంటి శ్రమలన్నింటిలో నుండి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కలిగిన శ్రమలన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. మనం చదువుకున్నాం, యేసేపు గురించి మనం చదువుకున్నాం. గత పునరుద్ధరణ ఆరాధనలో కూడా చిన్న స్టోరీ లాగా నేను యేసేపు గురించి చెప్పాను. ఈనాడు కూడా దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అతని జీవితంలో ఏం అనుభవాలు కలుగుతాయి అంటే, అతని జీవితంలో కలిగిన శ్రమలన్నింటిలో నుండి దేవుడు అతన్ని తప్పిస్తాడు. మీరు మరలా వాక్యాన్ని చదివితే ఫస్ట్ యేసేపు గారు ఒక దేశానికి అమ్ముడు పోయిన తర్వాత అక్కడ శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, చెరసాల బంధకాల్ని కూడా అనుభవించాడు. తర్వాత ఏం జరిగిందంటే ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ ఆ శ్రమలలో దేవుడు యోసేపుకి తోడై ఉండడం ద్వారా ఆ శ్రమలన్నింటిలో నుండి యోసేపుని తప్పించాడు. ఎలాగంటే, ఎవరైతే తన మీద నింద మోపారో, ఎవరైతే అతని మీద నింద మోపి చెరసాలలో వేసి అతన్ని గాయపరిచారో, శ్రమ పెట్టారో, అతన్ని ఎంత క్రూరంగా అవమానించారో, అతని మీద దయ కలిగినట్లుగా చదవన మాట మరలా, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చూడండి, ఒక బానిస ఒక దేశానికి అమ్ముడు పోయాడు. ఆ అమ్ముడు పోయిన దేశంలో ఒక రాణి గారి ద్వారా నిందలు పడి, అవమానపరచబడి, గాయపరచబడి, శ్రమలు, సరసాలలో చిత్రహింసలు గురై, తర్వాత అతని శ్రమలలో కూడా దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేశాడు. దేవుడు
ద్వారా ఏం జరిగిందంటే తను ఎవరైతే హింసించారో, తను ఎవరైతే గాయపరిచారో, తను ఎవరైతే నిందించారో వారి ద్వారా దయ జ్ఞానము పొందుకొని ఎవరైతే అతన్ని చెరసాల వేశారో వాళ్ళ దేశం మీద, ఎవరైతే తనని చెరసాల వేశారో వాళ్ళ ఇంటి మీద ఎలా నియమించారంటే ఒక అధికారిగా నియమించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారి జీవితంలో కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి వారిని తప్పిస్తాడు. ఇంకొక మాట చెప్పనా, యోసేపుని బట్టి ఐగుప్తు దేశం అంతా కూడా ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక యోసేపుని బట్టి ఐగుప్తు దేశం అంతా ఆశీర్వదించబడడం గల కారణం ఏంటంటే ఐగుప్తులో యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు జీవితంలో కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతన్ని తప్పించాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే శ్రమలలో తప్పించబడతారు. ఇందాక మీకు చెప్పాను, నాయకుడు మంచివాడైతే దేశం మంచిగా ఉంటుంది. పరిపాలించే నాయకుడు మంచివాడైతే రాష్ట్రము మంచిగా ఉంటుంది. యోసేపు ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి నాయకుడు ఐగుప్తు దేశంలో ఎక్కడ కూడా లేడు. యోసేపు పరిపాలించినటువంటి పరిపాలన అంతకు ముందు కానీ ఎవరు పరిపాలించినటువంటి సందర్భాలు లేవు. యోసేపు దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవాడు, యోసేపు దేవుని సహాయాన్ని పొందుకున్నవాడు, యోసేపు దేవుని తోడుతో నడిచేవాడు, యోసేపు దేవుని చిత్తం ఉన్నటువంటి నాయకుడు. యోసేపు ఐగుప్తు దేశంలో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఆ దేశంలో కరువు అన్నది కనిపించలేదు. సమృద్ధి కలిగింది. పరిసర దేశాలన్నీ కూడా కరువుతో విలైతాండమాడినప్పటికీ కూడా, చుట్టుపక్కల దేశాలన్నీ కరువుతో అల్లాడిపోయినప్పటికీ కూడా ఐగుప్తు దేశంలో కరువు లేకపోవడం గల కారణం ఏంటంటే యోసేపు నాయకుడిగా ఉండడం ద్వారా, యోసేపుకి దేవుడు తోడుగా ఉండటం ద్వారా. ప్రియమైన వాళ్ళరా, తనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి దేవుడు యోసేపుని తప్పించాడు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే తనని నిందించారో, ఎవరైతే తనని అవమానించారో, ఎవరైతే తనని చిన్నచూపు చూశారో వారి ఇంటి మీద కూడా దేవుడు ఒక అధికారిగా నియమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. తనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండో వ్యక్తి చదువుదాం. ఆదికాండము 35:3లో యాకోబు కలిగినటువంటి శ్రమలన్నిటిలో దేవుడు అతనికి తోడుగా ఉండి తప్పించాడని మాట రాయబడి ఉండి చదువుదాం. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వాక్యం. యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్దనున్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. బేతేలునకు వెళ్ళుదాము. ఆ శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును మనము కట్టిద్దామని చెప్పాను. యాకోబుకి శ్రమలు కలిగాయి, కానీ యాకోబు అంటారు, నా శ్రమ దినమున నాకు తోడైన దేవునికి ఒక బలిపీఠం కడదాం రండి. యాకోబు జీవితంలో ఎన్నో శ్రమలు, అన్న చంపుతాడని భయంతో పారిపోయినటువంటి సందర్భాలు, నమ్ముకున్నటువంటి మామ మోసం చేస్తే ఒంటరిగా బ్రతికిన సందర్భాలు, కొడుకులు కుమార్తెలు ఆధారం చేసుకుని బ్రతికితే కొడుకులు నరహంతకులయ్యారు, కుమార్తె అవమానించబడింది. నా అనుకున్న వాళ్ళు అవమానిస్తున్నవారు, నా అనుకున్న వాళ్ళు అపకీర్తిని కలుగు చేస్తున్నవారు, నా అనుకున్న వారే నా పేరుని పాడు చేస్తున్నారు. ఈ శ్రమల నుండి నేను ఎలా తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నప్పుడు యాకోబు ప్రార్థన బట్టి దేవుడు తన శ్రమ దినమందు యాకోబుకి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 12 మంది కుమారుల్ని దేవుని ఎదుట భయభక్తులు కలిగి పెంచాడండి. నేను శ్రమలు పడ్డాను, నేను హత్యలు చేశాను, నేను ఘోరంగా ప్రవర్తించాను, కానీ నా పిల్లలు అలా ఉండకూడదు.
నా పిల్లలు దేవుని చేత దీవించబడాలి, నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నా పిల్లలు దేవుని చిత్తాన్ని జరిగించాలి, మా పితరుని అబ్రహాము వలె ఆశీర్వాదానికి కారకులుగా నా పిల్లలు ఉండాలి అని యాకోబు దినమెల్లా ప్రార్థన చేసేవాడు. చివరికి ఏం జరిగిందంటే తన కుమారులు ఒక యోసేపు తప్ప తన కుమారులు నరహంతకులుగా మారిపోయారు. కారణం ఏంటంటే తన కుమార్తె అయినటువంటి దీనాని ఎవడో ఏదో అన్నాడని, తన కుమార్తెని ఎవడో ఏదో అన్నాడని తండ్రికి తెలియకుండానే తన కుమారులు వెళ్ళి అందరిని చంపుకొని తిరిగి వచ్చారు. ఎంతగానో రోధించాడు, అయ్యో నా బిడ్డల పట్ల చిత్తము, దేవుని చిత్తము ఇలా కాదు, నా బిడ్డల భవిష్యత్తు ఇలా ఉండకూడదని ఎన్నో దినాలు నేను ప్రార్థన చేశానే, నరహంతకులు కాకూడదని ప్రార్థన చేసినప్పుడు నరహంతకులే అయ్యారు అని కుమారులను బట్టి రోధించిన సందర్భం, కుమారులను బట్టి శ్రమను అనుభవించిన సందర్భం యాకోబు జీవితంలో మొదలైంది. ఒకగానొక కుమార్తె గారాల పట్టి చెప్పాలి, ఒకగానొక కుమార్తె దీనా గారాల పట్టి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి అమ్మాయి, 12 మంది సహోదరుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరిగినటువంటి అమ్మాయి, తండ్రి సన్నిధిని విడిచిపెట్టి తండ్రి ప్రేమని విడిచిపెట్టి చెప్పకూడదనేటువంటి కార్యాన్ని చేసింది, వెళ్ళకూడనటువంటి మార్గంలో నడిచింది, లోక ఆశలకు ఆకర్షించబడి తండ్రి సన్నిధిని విడిచిపెట్టి లోకానికి ఆకర్షించబడి లోకములో అడుగుపెట్టింది. లోకములు అడుగుపెట్టిన తర్వాత లోకస్తులు చూశారు, మోహించారు, ఆమెను చూసి ప్రేమించి పాడు చేశారు. అది చూసినటువంటి తండ్రి కుమిలిపోయాడు. నా కుమార్తె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది అనుకుంటే, నా కుమార్తె దేవుని యందు ఆశ్రయించబడుతుంది అనుకుంటే, అనేకులకి మాదిరిగా ఉంటుంది అనుకుంటే, నా కుమార్తె కూడా ఇలా అయిపోయిందని ఎంతో 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 కృంగిపోయాడు. ఆ శ్రమ దినమందు దేవుడు అతనికి ఆశ్రమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకని యాకోబు అంటారు, నా శ్రమ దినమందు నా దేవుడని యెహోవా నాకు ఆశ్రమై ఉన్నాడు కనుక ఆయనకు మనమందరం కలిసి ఒక బలిపీఠం కట్టుదాం రండి అని యాకోబు చెప్తున్నటువంటి మాట. ప్రియమైన వాళ్ళారా, శ్రమ దినమందు ఆయన మనకు తోడై ఉంటే తప్పిస్తాడు. నహూము గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, శ్రమ దినమందు ఆయనే మనకు ఆశ్రయం. నహూము ప్రవక్త ఒక మాట అంటారు, 1వ అధ్యాయం 7వ వాక్యంలో, శ్రమ దినమందు ఆయనే మనకు ఆశ్రయం. ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనిషి జీవితంలో శ్రమ కలుగుతుంది, ప్రతి మనిషి జీవితంలో కన్నీళ్ళు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, ప్రతి మనిషి జీవితంలో పోరాటాలు ఎదురవుతాయి. కానీ మనకు కలిగినటువంటి శ్రమను బట్టి, పోరాటాలను బట్టి, కన్నీళ్ళను బట్టి మనము కృంగిపోతే ఏమైపోతాం? చాతగాని వాళ్ళం అయిపోతాం. సామెతల గ్రంథము 24:10 మాట రాయబడి చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వాక్యం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వాక్యం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఎవరవుతారు? చేతగాని వాడు అవుతావు. ఎవరేదో అన్నారని వాళ్ళు వీళ్ళు అన్నారని అర్థం చేసుకున్న వాళ్ళే అపార్థం చేసుకుంటున్నారని, లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారని, లేనిపోయిన నిందలు వేస్తున్నారని, అవమానిస్తున్నారని, గాయపరుస్తున్నారని, కృంగదీస్తున్నారని. మనము శ్రమలు కలిగినప్పుడు కృంగిపోతే ఏమైపోతాం? చేతగాన్న వాళ్ళం అవుతాం. కాబట్టి శ్రమలు కలిగినప్పుడు మనము యెహోవాని ఆశ్రయిస్తే, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు ఎదురైనప్పుడు మనం యెహోవాని ఆశ్రయిస్తే ఆయనే మన శ్రమలన్నిటిలో నుండి తప్పించునుగాక. యోసేపు యాకోబుని శ్రమలన్నిటిలో నుండి తప్పించిన దేవుడు మనకు కలుగుతున్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పించునుగాక. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే తన కలిగిన శ్రమలన్నిటిలో నుండి తప్పిస్తాడు. 2వ మాట చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు
నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదను. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే శ్రమలన్నింటిలో నుండి తప్పిస్తాడు. రెండవదిగా ప్రతి స్థలములో కాపాడుతాడు. ప్రతి స్థలములో కాపాడుతాడు. ప్రతి స్థలములో కాపాడుతాడు. యాకోబు గారితో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతూ తిరిగి మరలా ఈ దేశానికి నిన్ను రప్పించేదను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుని తోడు మనం కోరుకుంటే, దేవుని వాగ్దానం చేత పట్టుకొని మనం ప్రార్థన చేయగలిగితే ప్రతి స్థలములో దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రతి స్థలములో, అది ఏ స్థలమైనా కానీ. లేదండి మన కడపలోని కాపాడుతాడు, కడప దాటి కర్నూలుకి వెళ్తే కాపాడు అని కాదు. మన ఇండియాలోని కాపాడుతాడు, ఇండియా దాటి కోవిడ్కి వెళ్తే కాపాడు అని కాదు. ఆయన ప్రతి స్థలములో నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడయ్యుండి నిన్ను కాపాడుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి స్థలంలో కాపాడుతాడు. అది పనికి వెళ్ళినా, లేదా ఏదైనా ఊరికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, అడుగు పెట్టుచున్న ప్రతి స్థలములో దేవుడు మనల్ని కాపాడుతాడు. యాకోబు మార్గంలో దేవుడు కాపాడిన సందర్భాలు మీకు వివరిస్తాను. యాకోబు అన్నని నాన్నని మోసం చేసి ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నాడు. అతడు చేసినది తప్పు, అతడు చేసినది మోసం, అతడు చేసినది అన్యాయం, అతడు చేసినది నమ్మక ద్రోహం. కానీ వెళుతున్నాడు ప్రాణ భయము చేత. అన్న చంపుతాడని దొడ్డిదారిన ఆశీర్వాదాన్ని తీసుకొని బయలుదేరి వెళుతున్నాడు. అతను వెళ్ళే మార్గమే ఒక అన్యాయం, అతను వెళుచున్న మార్గమే ఒక దుర్మార్గం, నమ్మక ద్రోహం. కానీ ఆ మార్గంలో దేవుడు అతన్ని కాపాడుతాడా అని ఆలోచించేస్తే, యాకోబు అన్న చంపుతాడని ప్రాణ భయము చేత అన్నకు భయపడి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి మార్గంలో ఒకసారి కటికమైన చీకటి ఆవరించింది. ఒంటరిగా ఎడారిలో చిట్ట అడవిలో అతను కూర్చొని తలగడికి మీద ఒక రాయి పెట్టుకొని ఇలా నిద్రపోతూ ఆలోచించేస్తూ ఉన్నాడు. అయ్యో, ఇలా అన్నకు దూరం అయ్యాను, నాన్నకు దూరం అయ్యాను, నా అనుకున్న వారు అందరికీ నేను దూరం అయ్యాను, అందరినీ నేను మోసం చేసి మోసపు బ్రతుకుతున్నాను, చిట్టడివిలో ఒంటరిగా ఎడారిగా బ్రతుకుతున్నాను. ఈ సమయంలో నాకు తోడుగా నడిచేది ఎవరు? ఈ సమయంలో ఒక సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, లేదా విషపూరితమైనటువంటి జంతువులు వచ్చి నన్ను కాటేసినా నాకు తోడెవరు? నన్ను ఆదరించేవారెవరు? నన్ను పరామర్శించేవారెవరు? నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు? నన్ను నడిపించే వాళ్ళు ఎవరు అని యాకోబు ఆ అడవిలోనే ఒక రాయిని తలగడిగా చేసుకొని ఆలోచన చేసుకుంటూ పడుకున్నప్పుడు దేవుడు ఈ మాట చెప్తారు, యాకోబు నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో, చెప్పాలమ్మా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతున్నప్పుడు అమ్మయ్యా, మా పితరుల దేవుడు ఏంటంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకోవచ్చుగా. మనసులో స్వార్థం చెప్తాను, నా దేవుడే నాకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు, ఇక నాకు భయం ఎందుకు అనుకోవచ్చుగా. దేవుడు అంటారు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో. యాకోబు, అన్నను మోసం చేశాడని అన్న నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ 9 మాసాలు మోసి కన్నీ పెంచిన నీ తల్లిన మరుచున్నాము, కానీ నేను నిన్ను మరువనని మాట ఇచ్చిన దేవుడని నేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించిన నీతోనే ఉంటాను, ద్వేషించిన నీతోనే ఉంటాను, నమ్మిన నీతోనే ఉంటాను, నమ్మక ద్రోహం చేసినా కూడా నీతోనే ఉంటాను. యాకోబు, భయపడకు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడయుండి నిన్ను కాపాడుతాను అన్నప్పుడు ఏమనాలి? ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ అనుకోవచ్చుగా. యాకోబు అలా అనలేదు. అవునా, నిజమా, తోడుగా ఉంటావా? అయితే నా బట్టలు మాయకూడదు, నా వస్త్రాలు చినిగిపోకూడదు, నా తల వెంట్రుకలు మాయకూడదు, నేను వెళుతున్న ప్రతి మార్గంలో నా పాదములకు రాయి తగలకూడదు. అవసరమండి దేవునికి కండిషన్లు వినడానికి? ఎట్లన్నా పోరా పనికి మాలోడా, నువ్వు ముందుగానే వంకర బుద్ధి అనివి అని అనుకోవచ్చుగా. దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నంత వరకు నీ వస్త్రాలు చన్నగిల్లవు, నీ తల వెంట్రుకలు మాసిపోవు, నీ చెప్పులు వారైనా కూడా తెగకుండా నేను నీకు తోడై ఉంటాను, నీకు ఆకలి దప్పులు కాకుండా నీకు సమృద్ధిగా ఆహారం ఇస్తాను,
నేను నీకు తోడైనడానికి రుజువు ఏంటంటే నువ్వు ఆకలి కొనవు, నీ వస్త్రాలు మార్చిపోవు, నీ తల వెంట్రుకలు మాసిపోవు, నీ చెప్పు వారైనా కూడా తెగనివ్వను అనే మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన దాన్ని బట్టే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎక్కడంటే అడుగు పెడుతున్న ప్రతి స్థలములో, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడై ఉంటానని మాట ఇచ్చిన దేవుడు ఆ మాట నెరవేర్చాడండి. యాకోబు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని తోడు కోరుకుంటే ఆ వ్యక్తి అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక భక్తుడు ఒక మాట అంటారు, యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడి ఉంటుంది, నీ సంరక్షణ చేత నా ఆత్మని కాపాడితివి. యోబు గ్రంథము 10:12. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడి చదవండి. నీ సంరక్షణ చేత నా ఆత్మని కాపాడితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత యోబు గారి ఆత్మని ఎవరు కాపాడ్డారు? దేవుడు కాపాడాడు. ప్రతి స్థలములో నువ్వు వెళ్ళు, ప్రతి స్థలములో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఆపదలలో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, బాధలతో ఉన్నా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను. యోబు గారి జీవితంలో కలిగిన శ్రమలు, యోబు గారి ఎదురైనటువంటి బాధలు మనకందరికీ తెలుసు. యోబు గారు అంటారు, నా శరీరంలో పనిచేసే పార్ట్ ఏదైనా ఉందంటే ఏది లేదు, ఒక ఆత్మ తప్ప. నా శరీరంలో బాగా ఆరోగ్యంగా పనిచేస్తున్న పార్ట్ ఏదైనా ఉందంటే ఏమీ లేదు, ఒక ఆత్మ తప్ప. ఆత్మ లేకపోతే ఇంకా క్లోజ్, అంతే. ఇంకా పరదేశులం ప్రియులారా, ఒక ఆత్మ తప్ప నా శరీరంలో బాగా ఆరోగ్యంగా ఉన్న పార్ట్ ఏదైనా ఉందంటే ఏది లేదు. అలాగే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరూ లేరు. స్నేహితులు దూషించి వెళ్ళిపోయారు, బంధువులు రాబంధుల్లాగా నా ఇంట్లో ఉన్నంతా తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది ఏదైనా ఉంది అంటే కన్నబిడ్డలు అనబోతే కళ్ళెదుటే కనుమరుగపోయారు, కట్టుకున్న భార్య అనబోతే కళ్ళెదుటే దూషిస్తూ ఉంది. ఇంకా నా అనుకునేది ఏది కూడా నాలో లేదు. కానీ నాలో ఏమి లేకపోయినా కూడా, నాలో ఏది లేకపోయినా కూడా నీ సంరక్షణ చేత నా ఆత్మని కాపాడితివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతనిలో ఆరోగ్యం లేకపోవచ్చు, తనని అర్థం చేసుకునే వారు లేకపోవచ్చు, తను కట్టుకున్నవారు లేకపోవచ్చు, తనకున్న కన్న బిడ్డలు లేకపోవచ్చు, తన ఆరోగ్యము సరిగ్గా లేకపోవచ్చు. కానీ యోబు గారు అంటారు, నీ సంరక్షణ చేత ప్రతి స్థలంలో నువ్వు కాపాడే దేవుడవు కదా, కనుక నన్ను ప్రతి అనుభవాలలో కాపాడుచూ వచ్చావు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతను కలిగిన శ్రమలన్నింటి నుండి తప్పించబడతారు. రెండవదిగా, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ప్రతి స్థలంలో కాపాడబడతారు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యం. చివరిగా ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యం. ఈ దేశమందు పరవాసివై ఉందుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే శ్రమలన్నిటిలో నుండి తప్పించబడతాం. రెండవది, దేవుడు తోడుగా ఉంటే ప్రతి స్థలములో కాపాడబడతాం. మూడవదిగా, దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతాం. ఇస్సాకుతో దేవుడు అంటాడు, నువ్వు దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమ్మా, అందరు మౌన వృతమా? చెప్పాలి. అందరు మౌనంగా ఉన్నారేంటి? ఏమన్నా మౌన వృతం మీద ఏమన్నా నిర్ణయించుకుని వచ్చారా?
ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడమని తీర్మానం చేసుకుని వచ్చారా? చెప్దాం హల్లెలూయా, దగ్గర చెప్దాం హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబుతో చెప్తారు కదా, ఇస్సాకుతో, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. బైబిల్ గ్రంథంలో చాలామంది మన పితరులని దేవుడు ఆశీర్వదించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సృష్టి ప్రారంభంలోనే ఆదాముని హవ్వ గారిని దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పరచండి, విస్తరించండి, భూమిని నిండించండి అని వారిని చేతులుచ్చి ఆచరించిన సందర్భాలు మనకు తెలుసు. అబ్రహాముని గారు కూడా దేవుడు అలాగనే ఆశీర్వదించాడు. ఎలాగంటే ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందలి ఇసుక రేణి వలన నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా అబ్రహాముని ఆశీర్వదించాడు. వీరందరినీ ఆశీర్వదించడం గల కారణం ఏంటంటే దేవుడు వారికి తోడై ఉన్నందున. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము ఆశీర్వదించబడడం గల కారణం అబ్రహాముకి దేవుడు తోడుగా ఉండడం ద్వారా. ఇస్సాకు యాకోబులు ఆశీర్వదించబడడం గల కారణం వారికి కూడా దేవుడు తోడై ఉండడం ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మనము కూడా ఆశీర్వదించబడాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ మధ్య కాలంలో అబ్రహాము గారి జీవితాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. అబ్రహాము గారు తన స్వదేశాన్ని విడిచిపెట్టి తన భార్యల్ని, పని వాళ్ళని, తన పశువుల్ని, సంపదని అంతా తీసుకొని వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారి గురించి ఒక రాజు వింటాడు. సొదొమ గొమొర్రా రాజు వింటాడు. విన్న తర్వాత అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినవాడని, అబ్రహాము దేవుని చేత పిలవబడిన వాడని, అబ్రహాము ఒక సేవకుడని, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపేవాడని విన్న తర్వాత అబ్రహాము గారి దగ్గరికి వచ్చి, అబ్రహామా నీకేం కావాలో కోరుకో, నీకు ఏదైనా ఇస్తాను, స్థలమైనా పొలమైనా, ఆస్తి అయినా అంతస్తైనా, వెండైనా బంగారాలైనా, ఏవైనా సరే నువ్వు కోరుకో, నేను నీకు ఇస్తాను అని స్వయాన ఒక రాజు వచ్చి అబ్రహాము గారిని అడుగుతాడు. అబ్రహాము గారు అంటారు, ఇదిగో నేను దేవుని చేత పిలవబడిన వాడిని, దేవుని చేత ఆశ్రయించబడిన వాడిని, మనుషుల చేత పిలవబడిన వాడిని కాదు, మనుషుల చేత ఆశ్రయించబడిన వాడిని కాదు. నాకు నీ చెప్పు వారైనను నాకు అక్కర్లేదు. హల్లెలూయా. నాకు నీ చెప్పు వారైనా కూడా నాకు అక్కర్లేదు, ఎందుకంటే నన్ను ఆశీర్వదించే దేవుడు నా తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నన్ను ఆశీర్వదించే దేవుడు నాకు తోడై ఉన్నాడు. భూమి ఆయన కలుగు చేసినదే, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములు, సృష్టి యావత్తు ఆయన కలుగు చేసినదే. ఆయన నాకు తోడై ఉంటే నాకేమైనా అక్కర ఉంటుందా? నాకేమైనా కొదువు ఉంటుందా? కాబట్టి నీ చెప్పు వారైనా కూడా నాకు అక్కర్లేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. ఇంకొకసారి ఆలోచన చేసుకో, అబ్రహాం వచ్చిన అవకాశం మళ్ళీ రాదు. ఇంకోసారి ఆలోచన చేసుకో అన్నట్లుగా మాట్లాడినప్పటికీ కూడా అబ్రహాము గారు ఒకటే మాట, నా దేవుడు నాకు తోడై ఉన్నంత వరకు నా జీవితంలో ఏది కూడా తక్కువ కాదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ సందర్భాలు ఈ మధ్య కాలంలో ఒక మాట నాకు వెంటపడింది. కొంతమంది రాజకీయ నాయకులు, ఇదిగో పలాని ప్రాంతంలో పలాని కావాలంటే మేము ఇంత ఇచ్చాము, పలాని మేము కట్టుకోవాలంటే ఇంత డబ్బులు ఇచ్చాము, మేము యవనస్తులకైతే 1,00,000 రూపాయలు, మేము వాలీబాల్ కిట్ తెచ్చుకోవాలి, లేదా క్రికెట్ కిట్ తెచ్చుకోవాలి, ఎన్నెన్నో. యవనస్తులు అడిగినప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. సంఘం మొత్తం, గ్రామం మొత్తం అడిగినప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు, 3 లక్షలు ఇస్తున్నారు, 1.5 లక్ష ఇస్తున్నారు, లక్షలు ఇచ్చేశారు. ఎవరు? పార్టీ సంబంధించిన నాయకులు. మీరు మాకు ఓట్లు వేస్తారంటే మీకు ఏమి ఇవ్వడానికని సిద్ధం అని ఇప్పించుకున్నారు. ఇదే ఆ మాట ఈ నోట ఆ నోట వచ్చి నా దగ్గరికి వచ్చింది, అయ్యా పలాని మతానికి సంబంధించిన వాళ్ళు నాయకులను అడిగి ఇంత డబ్బులు ఇప్పించుకొని వాళ్ళు కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మీరు కూడా ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, మీరు కూడా ఒక దేవుణ్ణి పూజిస్తున్నారు కదా, మరి మీకు కూడా కొన్ని అక్కర్లు ఉంటాయి, మరి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నాయకుల దగ్గర ఏమైనా తీసుకున్నారా? పోనీ నాయకుల్ని ఎవరైనా అడిగారా? పోనీ మీరైనా అడగచ్చు కదా అని అడిగారు. నేను చెప్పాను, మా వాళ్ళు అడిగారో లేదో నాకు తెలియదు, ఒకవేళ అడిగినా కూడా అడగద్దని చెప్పేవాడిని నేను. హల్లెలూయా. ఇప్పుడే కాదు, గత సంవత్సరాల్లో, గత 2019 సంవత్సరం కానీ నేను ఇదే మాట చెప్పేవాడిని. 2019 సంవత్సరం కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ఎలక్షన్ల విషయంలో కూడా ఇదే చెప్పేవాడిని. క్రైస్తవులు అనే వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు,
ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులు అనేవాళ్ళు చేతికి ఇచ్చేవాళ్ళే కానీ చేతులు చాచి అడుక్కునే వాళ్ళు కాదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, చెప్పండి మా, మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాం చెప్పినట్లు మనం చెప్పలేమా? మనం ఆరాధిస్తున్న దేవుడు మాకు తోడుగా మాకేది కూడా కొదవలేదు, తక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను చెప్పాను, అయ్యా వాళ్ళు ఎందుకు అడిగారో నాకు తెలియదు. మేము అడగము వాళ్ళు ఇచ్చిన ఒకవేళ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా మేము ఇది ఇవ్వాలనుకుంటున్నామంటే ప్రార్థన చేసుకొని తీసుకోవడం తప్ప మేము నోరు రాసి మాకు ఇది ఇవ్వండి మేము ఈ ఓట్లు వేస్తామని చెప్పే సందర్భాలు మేమైతే చెప్పము. అలాంటి వ్యక్తులు మేము కాదు. కాబట్టి మేము ఆశ్రయించబడాలన్నా కూడా, అయితే మందిరంలో ఏదైనా ఒక పని చేయించుకోవాలన్నా కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము ఆ పనిని కొనసాగిస్తాం. హల్లెలూయా. అంతేకాని మనుషుల్ని ఆశ్రయం చేసుకునే వాళ్ళం కాదు, మనుషుల్ని ఆధారం చేసుకునే వాళ్ళం కాదు, మనుషుల చేత ఆశ్రయించబడే వాళ్ళము కాదు. మేము ఆశ్రయించబడాలి అంటే మా దేవుడు మాకు తోడై ఉన్నాడు, మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఉదయం కాదు నిన్న అనుకుంటా ఒక వ్యక్తి పనికి వెళ్ళలేదు. ఎందుకని పనికి వెళ్ళలేదు అని అడిగా. లేదు వెళ్తున్నాను. ఎందుకు వెళ్ళాలి? ఇప్పటికే ఓటికి డబ్బులు ఇచ్చి నుంచి 8,000 డబ్బులు ఇచ్చి రోజు పని ఏమవుతుంది మాట చెప్పేది. అసలు ప్రయాసపడి పని పోతా ఉంటాడు. ఒక్కరోజు కూడా ఖాళీ పనుకొని పనికి వెళ్ళేది వ్యక్తి. నేనేమన్నానంటే ఇంచుమించు 8,000 డబ్బులు నీకు వచ్చాయి కదా, ఒక్కరోజు రెస్ట్ తీసుకోకూడదా? ఆశీర్వాదం ఎంతకాలమో ఉండదు. మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడైండి కాపాడుతాను. నువ్వు ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదించేదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో మనకందరికీ తెలుసు. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని చేత ఆశ్రయించబడాలి. అబ్రహాము ఒక మాట అంటారు అక్కడ, మీకు గమ్మత్తైన మాట చెప్తాను. ఒకవేళ నీ మాట కాదని నీ దగ్గర నేను ఏదైనా సహాయము పొందుకుంటే, ఇదిగో అబ్రహాము ఫలాని రాజు వలన ఆశ్రయించబడని అనే మాట నేను వినకూడదు. నేను నా దేవుని చేత ఆశ్రయించబడిన వాడును అని నా తరము రాబోయే తరాలు కూడా చెప్పుకోవాలి. అటువంటి రోషం కలిగిన వాడు అబ్రహాం. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా ఏదో చిన్న చిన్న విషయాలకి కకృతి పడి మనుషుల చేత ఆశ్రయించబడటానికి గానో, లేకపోతే ఇంకో వేరే కార్యక్రమాల్లో పొంది మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు. హల్లెలూయా. మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు.
హల్లెలూయా. మనము మనుషుల ద్వారా ఆశ్రయించబడకూడదు, మనుషుల ద్వారా మనం పోషించబడకూడదు. మనము ఆశీర్వదించబడుతున్నాము అంటే అది మన దేవుని ద్వారానే మనం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా.